ఓం ప్రజాపతేన త్వదేతానిన్యో విశ్వారూపాని పరితా బభూవ యత్కామస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరయీనాం. యజుర్వేదము ఏ పరమేశ్వరుని కన్నా ఉత్తమ ఉన్నత ఐశ్వర్యయుక్త సర్వశక్తిమంత పదార్థము ఎద్దియును లేదో అతనికి సమానమైనదియును ఏదియు లేదు. చూడండి, ఇక్కడ భగవంతుని కంటే గొప్పది, భగవంతునికి సమానమైనది లేదు అని వేదం స్పష్టంగా చెప్తుంది. ఎవడు సర్వ ఆత్ముడు, సమస్తమును రచించువాడు, సమస్త ఐశ్వర్య దాత ఈశ్వరుడై ఉన్నాడు, అతని భక్తి విశేషము. అంటే మనము ఎవరిని భక్తితో పూజించాలంటే ఈ విధంగా వేదం ప్రకారం పూజించాలి. ఆ భక్తి విశేషమైన భక్తి. అది మన పురుషార్థము ద్వారా ఇహలోక ఐశ్వర్యములు మరియు యోగాభ్యాస సేవనము ద్వారా పరలోక సామర్థ్యమును మనం పొందవలయును. అంటే ఇక్కడ పురుషార్థము చేసి ఇహలోక ఐశ్వర్యములను పొందాలి, యోగాభ్యాసం చేసి పరలోక సామర్థ్యం అంటే మోక్షమును పొందాలని చెప్పి స్పష్టంగా ఈ మంత్రములో చెప్పబడింది. ఓం.